ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా మనం ఈరోజు స్పెషల్గా పవన్ మరియు రీతు గురించి మాట్లాడుకుందాం. రీతు చౌదరి తిన గురించి బయట చాలా నెగిటివ్గా మొన్నటి వరకు నడిచింది. అయితే ఆమె గురించి ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నా సరే ఆమె బాగా ఫేమస్ అవ్వడంతో ఈమెను బిగ్ బాస్లోకి తీసుకున్నారు. ఆమె బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఆమె గురించి ఎక్కువ సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమె గురించి ఎక్కువ గొడవలు బయట నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ లోపల పవన్‌తో ఆమెకున్న బంధం వలన బయట కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. అలాగే కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రీతు ఒక రకంగా చెప్పాలంటే బాగానే ఆడుతుంది. ఇంట్లో కలర్‌ఫుల్‌గా ఉండే అమ్మాయిల్లో రీతు కూడా ఒకరు. బయట ఆమె గురించి ఏమున్నా కూడా ఇంట్లో మాత్రం తన గేమ్ బాగానే ఉంటుంది. అయితే పవన్ గేమ్‌ని చెడగొడుతుందని చెప్పేసి కొందరి వాదన కూడా ఉంది. అయితే కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు రీతుకి గేమ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఫుల్ క్లారిటీ కూడా ఉంది. కానీ పవనే విషయాన్ని చాలా ఎక్కువ పర్సనల్‌గా తీసుకుంటున్నాడు. కాబట్టి పవన్ ఈ విషయంలో నేను నామినేట్ చేస్తున్నామని కూడా బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ కూడా పవన్‌ని నామినేట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అందరూ చెప్తున్నారు. నువ్వు అర్థం చేసుకోవట్లేదని కొంతమంది అంటున్నారు. అర్థం చేసుకుని తనతో మాట్లాడకపోతే రీతుతో పవన్‌కి పడట్లేదు. రీతు చౌదరి అండ్ డెమాన్ పవన్ ఎప్పుడు ఇంట్లో గొడవలు పడుతూ ఉంటున్నారు. ఎలా అంటే పాత పరిచయం ఉన్నట్టు, వాళ్ళిద్దరూ లవర్స్ అయినట్టు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయినట్టు అంత కెమిస్ట్రీ ఇంట్లో నడుస్తుంది. కనిపించకుండానే. నాగార్జున ఆల్రెడీ వాళ్ళని అడిగారు, డెమాన్ నీకు రీతుకి మధ్య ఏముంది అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ సార్, క్లోజ్ ఫ్రెండ్షిప్ అని మాత్రమే అన్నారు. కానీ వీళ్ళ వరుస చూస్తుంటే నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఎండింగ్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా, నువ్వు మాధురి ఇలాంటి ఎలిగేషన్స్ నా మీద వేసినప్పుడు నువ్వు మాధురికి అక్క అని ఎందుకు మాట్లాడతావు, అండ్ మాధురి దగ్గరికి వెళ్ళి ఎటువంటి స్టాండ్ తీసుకోకుండా ఆమెని ఏమీ అనకుండా నామినేషన్స్లో ఆమెని నామినేట్ చేయకుండా నువ్వు నార్మల్గా మాట్లాడుతున్నావు, అక్క అని ఆవిడ వెనకాల తిరుగుతున్నావు, నాకు అది నచ్చట్లేదు, ఆమె నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసింది, నువ్వు ఆమెతో ఎలా మంచిగా ఉంటావని చెప్పేసి రీతు పవన్తో గొడవ పెట్టుకుంది. అయితే పవన్, ఆమెకి నీకు ప్రాబ్లం, ఆమె నాతో మంచిగానే ఉంటుంది, నన్ను తమ్ముడు అంటది, మరి నేను ఆమెను అక్క అనకుండా మాట్లాడకుండా ఆమెకి నీకు ప్రాబ్లం అయినప్పుడు నన్ను ఎందుకు ఇందులోకి ఇంజెక్ట్ చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇందులోకి లాగుతున్నావు అని చెప్పేసి పవన్ మాట్లాడాడు. దానికి అంటే ఆమె నా క్యారెక్టర్ గురించి మాట్లాడింది, అది నీతో క్లోజ్గా ఉంటున్నందుకు, ఇందులో నీకు సంబంధం లేదా, అయితే ఇంతటితో ఇంకా వదిలే అని చెప్పింది. అలా కాదు అని చెప్పేసి పవన్ తనని వారించడానికి ట్రై చేశాడు. చాలాసేపు వాళ్ళిద్దరికి వాదన అవుతుండగా ఇమాన్యుయల్ వచ్చి ఎందుకు ప్రతిసారి ఇలా గొడవ పెట్టుకోకుండా చెప్పారు. తర్వాత శ్రీజ వచ్చి కూడా ఈ విధంగానే చెప్పింది. కానీ వాళ్ళిద్దరూ వెళ్ళారు. చాలాసేపు గొడవ తర్వాత రూమ్లో తను బెడ్ మీద కూర్చొని నువ్వు దొబ్బే అని చెప్పేసి రీతుని అనడం జరిగింది. రీతు కాసేపు అలా సైలెంట్గా చూసి ఇంకెందుకులని చెప్పేసి వచ్చేసి తన బెడ్ మీద కూర్చుంది. తర్వాత పవన్ భోజనం చేయడానికి రామ్మని పిలవడానికి రీతు దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఇక్కడ దొబ్బేమని చెప్పావు, ఇంతటితో అయిపోయింది, నేను నీతో ఏ డిస్కషన్ పెట్టుకోదలుచుకోవట్లేదు, నీకు నాకు ఇంకా వద్దు, ఇప్పటితో ఐఎమ్ డన్, ఇంకా వదిలే నన్ను అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. దన్నా అంతే అయిపోయిందా అని చెప్పేసి పవన్ మళ్ళీ అడిగాడు. అవును అంతా అయిపోయిందని చెప్పేసి అన్నది. దానికి పవన్ సరే నీతో నేను ఇంకా నువ్వు నాతో వచ్చి మాట్లాడేవరకు నేను మాట్లాడను అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి తనని బతిమలాడడం స్టార్ట్ చేశాడు. ఇంకా అయిపోయింది, ఈ విషయంలో నన్ను ఇంక ఇబ్బంది పెట్టుకో అని చెప్పేసి రీతు చౌదరి చెప్పింది. ఆయన పవన్ మాట్లాడుతూ ఉండగా రీతు ఇంకా ఈ అబ్బాయి నా మాట వినేలేడని బయటకు వెళ్ళిపోతూ ఉంటే తనని ఆపి చేత్తో తోశాడు. అది ఎలా కనిపించిందంటే మ్యాన్ హ్యాండ్లింగ్ లాగే కనిపించింది. ఎంతో దగ్గరైనా వాళ్ళిద్దరికి ఇష్టం ఉన్నా కూడా ఒక అమ్మాయి మీద అలా చేయవేయడం కరెక్ట్ కాదు. సో బయటకి రీతు నేను చాలా సీరియస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ రీతు ఏం సీరియస్ అవ్వలేదు, ఎందుకంటే పవన్ అంటే ఇష్టం కాబట్టి. కానీ అది బయట చూసే వాళ్ళకి మ్యాన్ హ్యాండ్లింగ్గా కనిపిస్తుంది, నువ్వు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయకని చెప్పేసి. తర్వాత సంజన వచ్చి అలాగే శ్రీజ లోపలికి వచ్చి నువ్వు తనని ఇలాగా షోల్డర్స్ మీద చేసేలాగా తొయ్యడాలు అలాంటివి చేయకు, అది మ్యాన్ హ్యాండింగ్లో కనిపిస్తుంది, అది నీకు వేరేగా పోర్ట్రేట్ అవుతుంది బయటికి అని చెప్పేసి అంటున్నారు. రీతు చౌదరి వల్ల డెమాన్ నిజంగా డేంజర్ జోన్కి వచ్చేటట్టే ఉన్నాడు. ఇలాంటి విషయాల్ని చాలా పర్టికులర్గా జనాలు చూస్తూ ఉంటారు. ఆమెని 2 సార్లు ఆ విధంగా తోడడం జరిగింది, ఒకసారి పడిపోయింది కూడా. కానీ రీతు రియాక్ట్ అవ్వకుండా ఉంది, అది ఇక్కడ మెయిన్ రీజన్. రీతు కనుక రియాక్ట్ అయింటే డెమాన్ ఈసారి ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి, కేవలం రీతు వల్ల బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. డెమాన్ కొంచెం
జాగ్రత్తగా ఆడి ఉంటే, మాట్లాడుతూ ఉంటే, లైట్ తీసుకొని ఉంటే కొన్ని విషయాల్లో తనకి చాలా బావుంటుందని. కానీ మళ్ళీ తర్వాత రోజు, ఈ రోజు వచ్చేసరికి వాళ్ళిద్దరూ కలిసిపోయారు. చక్కగా మాట్లాడుకుంటున్నారు. హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరి మీద స్కిట్ చేస్తున్నప్పుడు కూడా జనాలకి చూడాలనిపిస్తుంది. అంత నవ్వు కూడా వస్తుంది. ఇంట్లో వీళ్ళిద్దరూ సక్సెస్‌ఫుల్ పెయిర్‌గా ఉన్నారు. తనుజ, కళ్యాణ్ ఇప్పటికే విడిపోయారు యాక్చువల్‌గా. తనుజ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఎవరైనా హింట్ ఇస్తే తప్పకుండా తన గేమ్‌ని మార్చుకుంటుంది. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ కూడా. సరే, రీతు, పవన్ గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.